బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మేడారం మహాజాతర వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటు జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్ బోల్తా పడింది. స్పాట్లోనే ఇటు తల్లి కూతుర్లు ఇద్దరు మరణించారు. మహాముత్తారం మండలం బోర్లగూడెం దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంకి సంబంధించిన వాళ్ళు. ముత్తంపేటకు చెందిన తల్లి కూతుర్లు. తల్లి లక్ష్మి 45 సంవత్సరాలు, అక్షిత 21 సంవత్సరాలు. మరో మహిళకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ఇటు ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది ప్రయాణిస్తున్నారు. మేడారం జాతర మొదటి రోజే ఘటన జరగడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక రకంగా మొదటి రోజే విషాదం. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఆ ట్రాక్టర్ ఇటు ఆసిఫాబాద్ నుంచి 25 మంది ఒక ట్రాక్టర్లో ఇటు మేడారంకి ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి వేళ మరి చీకటి సమయంలో సరిగ్గా రోడ్డు కనిపించలేదా లేకపోతే ఇంకేదన్నా కారణాల వల్ల యాక్సిడెంట్ జరిగిందేమో కానీ మొత్తానికైతే తల్లి కూతుర్లు ఇద్దరు ఒక్కసారి మరణించడం ఇటు తీవ్ర విషాద ఛాయలని ఒక్కసారిగా ఇటు ఆసిఫాబాద్ తమ గ్రామానికి సంబంధించిన ప్రజలపై అలాగే ఇటు మేడారానికి ప్రయాణిస్తున్న ప్రయాణికులందరిపైన కూడా ప్రభావితం చేసింది. సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఏ సమయాన ఈ ఘటన చోటు చేసుకుంది? దీనికి గల ముఖ్య కారణం ఏంటి? అసలు ఆ ట్రాక్టర్ బోల్తా పడడానికి కళ్యాణ్ ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది ఒక 2-3 రోజుల నుంచి కంటిన్యూగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే కుటుంబాలు కూడా ట్రాలీలు, ఆటోలు, ట్రాక్టర్లు ఇట్లాంటివి అందరూ కలిసి వస్తున్నటువంటి సందర్భం. అయితే జాతరకు వచ్చేటువంటి భక్తులు రద్దీగా రోడ్లన్నీ కూడా మేడారం అయితే వస్తుండడంతో వేగంగా వచ్చేటువంటి వాహనాలు వైపు ఆ చీకట్లో ఎదురెదురుగా వస్తున్నటువంటి ఆ నేపథ్యంలో కొంత లైట్లు కనబడక ఎదురు నుంచి వచ్చేటువంటి ఫోకస్ కి అంటే రోడ్డు అంటే సైడ్ బర్ములు కూడా సరిగా కొనుక్కోలేకపోయింది. లేని ప్రాంతాల్లో కూడా ట్రాక్టర్ కనుక ఏదైనా వెహికల్ కనుక రోడ్డు దిగితే మాత్రం కొంత అదుపు తప్పేటువంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ ఉంటున్నాయి. ఇక్కడ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మహాముత్తారం మండలం కేశవపూర్ పెగడపల్లి సమీపంలో కూడా అట్లాంటి పరిస్థితి జరిగింది. ఇక్కడ మేడారంకి వస్తున్నటువంటి భక్తులు మాత్రం ఒక కుటుంబ సభ్యులతో ట్రాక్టర్ లో వస్తున్నటువంటి సమయంలో ఇక్కడ మేడారం దర్శనం కోసం కూడా ఇక్కడ వాళ్ళు సమీపంలో వస్తున్నారు. అంటే మేడారానికి ఇంకొక 80 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే ఇద్దరికి మాత్రం తల్లి కూతుళ్ళు ఇక్కడ ఇద్దరు అంటే వీరు క్షతగాత్రులు కూడా కాగజనగర్కు చెందినటువంటి వారిగా గుర్తించారు. ఇక్కడ ట్రాక్టర్ లో ఇక్కడ చిక్కుకొని అంటే ట్రాక్టర్ మీద పడడంతో ట్రాక్టర్ కూడా వీరి మీద పడి వాళ్ళు లేవలేని పరిస్థితిలోకి వెళ్ళి ఒక్కసారి అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. ట్రాక్టర్ ను కదిలించి చూసేసరికి అప్పటికే తల్లి కూతురు ఇద్దరు అయితే ఇద్దరికి మాత్రం తల్లి కూతుళ్ళు ఇక్కడ ఇద్దరు అంటే వీరు క్షతగాత్రులు కూడా కాగజ్ నగర్ కు చెందినటువంటి వారిగా గుర్తించారు. ఇక్కడ ట్రాక్టర్ లో ఇక్కడ చిక్కుకొని అంటే ట్రాక్టర్ మీద పడడంతో ట్రాక్టర్ కూడా వీరి మీద పడి వాళ్ళు లేవలేని పరిస్థితిలోకి వెళ్ళి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ట్రాక్టర్ ను కదిలించి చూసేసరికి అప్పటికే తల్లి కూతురు ఇద్దరు విగత జీవులుగా మారినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కూడా చాలా వరకు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్టీవీ కూడా గతంలో కూడా అంటే ఓవర్టేక్లు చేసేటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఓవర్టేక్ చేసేటప్పుడు ఏమరపాటుగా ఏమాత్రం ఉన్నా కానీ అదొక పెద్ద భారీ ప్రమాదం చోటు చేసుకునే విధంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా గతంలో జరిగినటువంటి 2-3 సంఘటనలు కూడా మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మేడారంకి వచ్చేటువంటి భక్తులందరూ కూడా చాలా ఒక భక్తి భావంతో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భక్తి భావంతో పాటు ఒక ప్రమాదాలు కూడా దీని వైపున పొంచి ఉన్నటువంటి విధానాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ డ్రైవర్ ఏమరపాటుగా ఉన్నా కానీ వెనుక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి భక్తి భావనతోటి ఇంటి దగ్గర ఏ విధంగా మొదలయ్యారో జాతర ముగించుకొని కూడా ఆ విధంగానే తిరిగిపోయే విధంగా కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మా ముత్తంపేటకు చెందినటువంటి తల్లి కూతుర్లు లక్ష్మి తను 45 సంవత్సరాలు, అక్షిత 21 సంవత్సరాలు ఇక్కడ ట్రాక్టర్ తోటి కింద పడడంతో కూడా ప్రమాదం కూడా జరిగింది. దీనిపై కూడా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. విషాదమే కాదు, వచ్చేటువంటి భక్తులు కూడా ఒక జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తుంది. రాత్రి సమయాలలో ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మేడారం జాతరకు వచ్చేటువంటి
భక్తులు కూడా కొంత తిరిగి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా జాతర అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒక ఉత్సాహంతో వచ్చేటువంటి తెలంగాణ జాతర కాబట్టి కొంత మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మనము కూడా ఏమరపాటుగా కొంత ఉన్నా లేకపోతే ఎదుటివారు ర్యాష్ డ్రైవింగ్ చేసినా కానీ వచ్చేటువంటి మామూలుగా వెళ్ళేటువంటి భక్తులకు కూడా ఉంటుంది. ఇక్కడ ట్రాక్టర్ తోటి కుటుంబ సభ్యులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు తల్లి కూతులు లక్ష్మి అక్షిత వారు అక్కడికక్కడే అంటే వివిధ జీవులుగా మారడం కూడా వచ్చేటువంటి భక్తులు తెలిసినటువంటి భక్తులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధాకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ అమ్మవార్లను దర్శించుకోవాలనే సంతోషం ఓవైపు ఉంటున్నప్పుడు అదే క్యారీ చేయాలి. కానీ ఇక్కడ వచ్చేటువంటి భక్తులు మాత్రం కొంత అంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి గతంలో కూడా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. రూటు దారి మళ్లిస్తున్నారు, అలాగే రోడ్లను కూడా వెడల్పు చేస్తున్నారు, ఆ సైడ్ బర్మ్లను కూడా మంచిగా అంటే క్లీన్ చేస్తున్నారు. అంటే గత జాతరకి ఈ జాతరకి చూస్తే ఆ రోడ్ల యొక్క విస్తీర్ణం పెరిగింది, ఆ రోడ్ల యొక్క నాణ్యత పెరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో స్పీడ్ కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ స్పీడ్ ఎక్కువ అవుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ట్రాక్టర్లు కూడా తమ లిమిట్కి మించి ఆ స్పీడ్ పెంచడమా లేకపోతే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలతో ఓవర్టేక్ చేసేటువంటి ప్రయత్నం చేయడమా, ఇటువంటి తొందరగా వెళ్ళాలన్నటువంటి ఆతృతన ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాబట్టి ముందే ఇక్కడ డ్రైవర్తో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రణాళికాబద్ధంగా రావాలి, జాతరకు మళ్ళీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందే ఉండాలి. కొంత పేషెన్సీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎదురు వాళ్ళు వచ్చి మనకు యాక్సిడెంట్ చేసినా మనం వెళ్ళి ఎదురు వాళ్ళకు గుద్దినా అనే ఒక ప్రమాదంతో పాటు ఇక్కడ కుటుంబాలే ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో భక్తులు జాగ్రత్తగా రావాలని చెప్పి అధికారులు కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ప్రజలదే ఉండాలి, భక్తులదే ఉండాలనేది కూడా మర్చిపోకూడదు అన్నటువంటి ఆ విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైనా వచ్చేటువంటి భక్తులు జాగ్రత్తగా మేడారం రావాలి. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, కోట్ల మంది వస్తున్నారు. 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి జాతరను చూడడానికి కూడా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో వస్తుంటారు. ఆ ఉత్సాహం అంతా నీరు గారక ముందే అదే ఉత్సాహాన్ని మళ్ళీ తిరిగి వెళ్లేంత వరకు పిల్లా పాపలతో కుటుంబ సభ్యులతో వెళ్తే ఆ 2 ఏళ్లకోసారి వచ్చే జాతర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎంతో మంది భక్తులతో మనం మాట్లాడుతుంటే చెప్తున్నాం, గత 40 ఏళ్ల నుండి 50 ఏళ్ల నుండి మేము జాతరకు వస్తున్నాము, అమ్మవారు మమ్మల్ని చల్లగా చూస్తున్నారా అంటే ముందు తనకు తాను కూడా ఒక కాన్షియస్గా ఉండాలి, అమ్మవారి మీద భక్తి ఉండాలి, అమ్మవారి మీద ఆటోమేటిక్గా మనకు భక్తి ఉంటుంది. కానీ ఇక్కడ ఓవర్గా మనం వెళ్ళడము, ఎదుటి వాళ్ళు కూడా స్పీడ్ రావడం వల్ల కూడా ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రమాదాపు జరగడానికంటే భక్తి వెనుక కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నటువంటి ఒక విషయాన్ని కూడా భక్తులు గుర్తించాల్సినటువంటి అవసరం ఇక్కడ లక్ష్మి అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు గుర్తు చేస్తున్నాయి. కాబట్టి వచ్చేటువంటి భక్తులు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేడారంకి వచ్చి అమ్మవారిని కూడా దర్శించుకోలేదు, కానీ అప్పటికే అర్ధాంతరంగానే తమ జీవితాలు కూడా ముగియడం పట్ల కుటుంబంలో తీరని విషాదం. ఇక్కడ కొన్ని సెల్ఫ్గా అంటే ఆ ట్రాక్టర్లో కూర్చున్న వాళ్ళు ఏం తప్పు చేయలేదు, కానీ డ్రైవర్ అప్రమత్తతన మరి ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఆ వివరాలు మాత్రం తెలవాలి. రాత్రికి రాత్రే మొత్తం ఇద్దరి కుటుంబాలు తెల్లారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి వచ్చేటువంటి భక్తులకు కూడా అధికారులు చెప్తున్నారు, ఇక్కడ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా ఒక క్యూరియాసిటీగా ఒక విషాద వదనంతో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అమ్మవారిని దర్శించుకున్నటువంటి ఆ సంతోషం కూడా ఇట్లాంటి వార్తలు విన్న తర్వాత కొంత ఆవిరైపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ప్రతి కుటుంబంలో తెలంగాణ అంటేనే కొంత ఎఫెక్షన్ మోడ్లో ఉంటారు. కాబట్టి ఎవరికి ఏం జరిగినా కానీ బాధపడేటువంటి ప్రజలే ఎక్కువగా ఉంటారు. కానీ వచ్చే జాతర తెలుసుకున్న తర్వాత వచ్చేటువంటి భక్తులు కూడా చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సో మొత్తం మీద మహాముత్తారం దగ్గర ఇటు మేడారం జాతరకు వెళ్తున్న సమయంలో ఒక ట్రాక్టర్ బోల్తా పడడం వల్ల తల్లి కూతుర్లు ఇటు లక్ష్మి 45 సంవత్సరాలు అలాగే అక్షిత 21 సంవత్సరాలు అలాగే మరొక మహిళకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటు మేడారంకి కోట్లలో జనం చేరుకుంటారు. దాదాపు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తెలంగాణకు సంబంధించి 4000 బస్సులను వేశారు. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడికి చేరుకుంటారు. ఖచ్చితంగా కొంత సేఫ్టీ మెజర్స్ని, సేఫ్టీ నార్మ్స్ని అయితే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ ఏం చేయాలో అవన్నీ చేశారు. కానీ మద్యం సేవించి నడపడం అలాగే ఓవర్టేక్ చేయడం కానీ లేకపోతే హై స్పీడ్స్లో వెళ్ళడం కానీ ఇలాంటి చర్యల వల్ల ఇప్పుడు ఆ డ్రైవర్ చేసిన తప్పిదం వల్ల ఆ తల్లి కూతుర్లు ఇద్దరు విగత జీవులుగా మిగిలిపోయారు. మొత్తానికైతే మేడారం జాతర అందరికీ ఇటు మంచి జరగాలంటూ కోరుకుంటూ దీనికి సంబంధించి ఒక్కసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.